రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరుతూ ఈ రోజు ఇందిరా పార్క్ వద్ద రెడ్డి జాగృతి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. హలో రెడ్డి చలో ఇందిరా పార్క్ అనే పేరుతో ఈ రోజు నిరసన కార్యక్రమం చేపట్టారు. అయితే ఈ నిరసన కార్యక్రమం ఎందుకు చేపట్టారు, వారు ఏం డిమాండ్ చేస్తారు అనే విషయాలు వారితో మాట్లాడే సార్ చెప్పండి. ఈ రోజు మీరు నిరసన దీక్ష చేపట్టారుగా, ఎందుకు ఈ నిరసన దీక్ష చేపట్టారు? రెడ్డి జాతులలో పేదలు ఉన్నారు. పేదలను అరికట్టాలంటే, పేదరికాన్ని అరికట్టాలంటే రెడ్డి కార్పొరేషన్ ఏర్పడితేనే మాకు లబ్ధి చేకూరుతుంది, మా అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి ఇలా రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం మీద డిమాండ్ చేయడానికి ఒక నిరసన దీక్ష కార్యక్రమం చేపడుతూ ఉన్నాం. సమాజంలో అన్ని కులాలకు అన్ని విధాలుగా సంక్షేమ పథకాలు అంతా ఉన్నాయి, కానీ ఏ ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో కూడా రెడ్లకు ప్రాతినిధ్యం లేదు. రెడ్లకు ఏ సంక్షేమ పథకం అందట్లేదనే ఉద్దేశంతో కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే ఆ కార్పొరేషన్ ద్వారా మా విద్యార్థులు, యువకులు, మహిళలు, రైతులు అన్ని వర్గాలకు కూడా కార్పొరేషన్ ద్వారా లబ్ధి చేకూరే అవకాశం ఉంది. ఇలా ప్రభుత్వమే స్పష్టంగా చెప్తా ఉంది, మేము ఉద్యోగాలు కల్పించలేమని ఒకవైపు చెప్తా ఉంది. మరి ఉద్యోగాలు కల్పించని ప్రభుత్వము స్వయం ఉపాధి కల్పించాలి కదా. మేము రెడ్లలో చెప్తా ఉన్నాం, రెడ్లలో చాలామంది యువకులు చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఇలా ఇక్కడ స్వయం ఉపాధి లేదు కాబట్టి విదేశాలకు పోతా ఉన్నారు, దుబాయ్ పోతారు. గతంలో చెప్పారు తెలంగాణ ఉద్యోగంలో బొగ్గుబాయ్ అని చెప్పారు. ఈరోజు కూడా పరిస్థితి రెడ్లలో అదే ఉన్నది. అనేక మందికి ఫ్యాక్టరీలలో వాచ్మెన్ ఉద్యోగం చేస్తారు, పీజీలు డిగ్రీలు అయిపోయిన కూడా వాచ్మెన్ ఉద్యోగం చేస్తారు. అదే స్వయం ఉపాధితోటి ఒక కార్పొరేషన్ ఏర్పడితే ఆ నిధి ఉంటే ఒక వ్యాపారం చేసుకుని ఉంటుంది. ఒక వ్యక్తి ఒక కుటుంబంలో ఒక వ్యాపారం చేసుకుంటే ఆ వ్యాపారం మీద నలుగురు ఆధారపడి బతికేటట్టు ఉంటుంది. అంటే మేము ఏం చెప్తా ఉన్నాం, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ పెట్టింది. ఆ కార్పొరేషన్ దగ్గర 10 లక్షల రూపాయలు ఇచ్చి మేము మళ్ళీ రిటర్న్ మాకు ఇవ్వకండి అని స్పష్టంగా చెప్తుంది. కానీ మేమేమంటారు, 5,000 కోట్ల రూపాయలతోటి మీరు కార్పొరేషన్ ఏర్పాటు చేయండి, మేము మీకు అప్పు ఇచ్చిన డబ్బులు ఇస్తాం, దానికి మిత్తి ఇస్తాం, దాంతోపాటు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడుపుతామని చెప్తా ఉన్నాం. కానీ ప్రభుత్వానికి ఎందుకు పెడచెవి పెడుతుందో అర్థం కావట్లేదు. రెడ్ల మీద ఇది వివక్షగా మేము భావిస్తూ ఉన్నాం. అందుకే ఈరోజు నిరసన కార్యక్రమం చేసినాం. రానున్న రోజుల్లో మరి ఉద్యమాలు తీవ్రతగా ఉంటాయి. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయమని మీరు కోరుతున్నారు కదా, ఇప్పుడు రెడ్డికి సంబంధించిన అటు అధికార పక్షాల్లో కావచ్చు, ఇటు విపక్షాలు ప్రతిపక్షాల పార్టీలు ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, అంటే వారిని మీరు కలవడం జరిగిందా, వారి నుంచి రెస్పాండ్ ఎలా ఉంది? ప్రతిపక్షానికి పాలక పక్షానికి అనేక సభల ద్వారా అనేక ఉత్తరాలు, ముఖ్యమంత్రి గారికి దాదాపు 1,00,000 ఉత్తరాలు రాసినాం. అంతకుముందుకు ఈడబ్ల్యూఎస్ ఇంప్లిమెంట్ చేయమని, రెడ్డి కార్పొరేషన్ ఏర్పడి అయినా కూడా స్పందన లేదు. అంటే మేము ఒకవైపు మేము ఏమనుకుంటున్నాం అంటే స్పష్టంగా రెడ్ల మీద ఈ వర్గాలకు ప్రతిపక్షం కానీ పాలకపక్షం కానీ అంటే రాజకీయ వర్గాలకు ఈ కులంలో ఉన్నటువంటి పేదల మీద వివక్ష చూపిస్తారు అనుకుంటున్నాం. రెడ్డి జాతి నుంచి ఇప్పటికే మనం చూడొచ్చు, చాలామంది ముఖ్యమంత్రులు కూడా చేశారు కదా, అయినప్పటికీ మరి రెడ్లలో చాలామంది పేదవారు ఉంటున్నారు కదా, వారి కోసం ఇలాంటి అంటే ముఖ్యమంత్రులు కానీ ఇప్పటి వరకు ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ చేయకపోవడానికి కారణం ఏంటంటారు? కారణాలు ఏం లేవు. ముఖ్యమంత్రి పదవి అనేది అందరు ఎమ్మెల్యేలు కలిసి ముఖ్యమంత్రి పదవి. కానీ ఈరోజు కారణాలు ఏంటంటే ఇన్ని రోజులు ఏం చేసినంటే రాజ్యాంగబద్ధంగా రెడ్లకు ఏం రావు, ఓసీలకు ఏం రావు అనే ఒక ఆలోచన భ్రమలో ఉన్నారు. మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం, రాజ్యాంగంలో అన్ని కులాలను అందరు ప్రజలను సమానంగా చూడాల్సిన బాధ్యత ఈ రాజ్యాంగం ఉంటుంది. కానీ ఈరోజు ఎమ్మెల్యేలు, స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇలా రెడ్లలో చెప్పుకున్నారు. అంటే కేవలం 10ల సంఖ్యలో ఉన్నటువంటి రెడ్డి ఎమ్మెల్యేలు లక్షల సంఖ్యలో ఉన్నటువంటి పేదవాళ్ళను మర్చిరు కాబట్టి ఈరోజు గుర్తు చేయడానికే ఈ యొక్క నిరసన దీక్ష. మీరు చెప్పండి సార్, రెడ్డి జేఏసీ నుంచి అంటే రానున్న రోజుల్లో ఈ నిరసన కార్యక్రమాలు ఎలా ఉంటాయి, దీన్ని మరింత ఉధృతం చేసే అవకాశం ఉందా? మా గతంలో మేము అనేక దీక్షలు, సభలు, సమావేశాలు ఏర్పాటు చేశాం. దాన్ని 2018లో ప్రభుత్వానికి, ప్రతిపక్షానికి మా యొక్క సమస్యలను వాళ్ళకు విన్నవించడం జరిగింది. దానితో పాటు చాలా ఒత్తిడి తీసుకొచ్చాం. మేనిఫెస్టోలో మాత్రం మాకున్నటువంటి బాధలను పెట్టకుండా ఎలక్షన్లకు రాకూడదు, వస్తే మాత్రం మా యొక్క ఏ విధంగా మేము మీకు దెబ్బ కొట్టాలో ఆ విధంగా మేము చూస్తామని చెప్తే వాళ్ళంతలో వాళ్ళే హుజురాబాద్లో బహిరంగ సభల్లో అప్పటి ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు రెడ్డి కార్పొరేషన్ను ఖచ్చితంగా ఏర్పాటు చేస్తామని 2018లో ఇచ్చినటువంటి ఆ మాటను నిలబెట్టుకోవాలని మేము ఈరోజు అనేక రకాలైన కార్యక్రమాలు చేపట్టాం. ఆ కార్యక్రమంలో భాగంగా మేము నిరసన తెలియజేద్దాం, మాకున్నటువంటి బాధలను చెప్పుకుందామంటే చెప్పి దీక్షకు కూడా మేము పర్మిషన్ కోసం అప్లై చేస్తే మేము చేసిన పర్మిషన్ డేట్లో ఒక రకం ఉంటుంది. వాళ్ళు ఓ రోజు 2 రోజులు తీసిపెట్టి ఇంకో రోజు ఇస్తారు. అంటే మమ్మల్ని విచ్ఛిన్నం చేయాలనే దృష్టితోనే వాళ్ళు చేస్తూ ఉన్నారు. సరే, వాళ్ళు చేసినంత మాత్రాన మేము ఎక్కడా కూడా తగ్గేది లేదు. రాబోయే రోజులలో మాత్రం మాకు మండల కమిటీలు ఉన్నాయి, విలేజ్ కమిటీలు ఉన్నాయి, జిల్లా కమిటీలు ఉన్నాయి. రాష్ట్ర స్థాయిలో అన్ని రెడ్ల సంఘాలను ఏకం చేసుకొని ముందు ఏ విధంగా చేసినామో అదేవిధంగా భవిష్యత్తులో అందరిని ఏకతాటి మీకు తీసుకొచ్చి ఒకటి బహిరంగ సభను కూడా ఏర్పాటు చేసి
మరి పాలకపక్షానికి ప్రతిపక్షానికి కనువిప్పి కలిగే విధంగా మాకైతే ఏదైతే మాట ఇచ్చారో మేనిఫెస్టోలో పెట్టారో దాన్ని మీ పవిత్రమైన గ్రంథంగా భావిస్తే మీరు పాలకపక్షం రాజ్యాంగాన్ని గౌరవిస్తే మీరు ఇచ్చినట్టు మేనిఫెస్టోను గౌరవించండి. ఆ గౌరవించి మాకు ఇచ్చినటువంటి హామీని మాత్రం నిలబెట్టుకోవాలని చెప్తున్నాం. లేని పక్షంలో మీకు భవిష్యత్తులో మాత్రం తీవ్ర పరిణామాలు అయితే చూపించే దిశగా మేము ప్రయత్నం చేస్తామని చెప్తా ఉన్నాం. ఏదైతే ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టారో ఈ నిరసన కార్యక్రమం ఏంటంటే రెడ్డిలో కూడా చాలామంది పేదవారు ఉన్నారని చెప్పి ఈ పేదవారికి ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారో ఆ సంక్షేమ పథకాలను కూడా ఆ రెడ్డి జాతిలో ఉన్న ప్రజలకు ఆ సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పి కోరుతున్నారు. లేదంటే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఈ నిరసన కార్యక్రమాలు ఉంటాయని అవసరమైతే హైదరాబాద్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశామని కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ గురుమూర్తితో దుమ్మాజీ నవీన్, V3 న్యూస్, హైదరాబాద్.